తేజ టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే కాక పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి అన్నారు. ఈ ఏడాది గేర్ మారుస్తున్నామని, సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తామని ఆమె పేర్కొన్నారు. జామి మండల కేంద్రంలోని వార్డుల్లో సుపరిపాలనకు తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని శుక్రవారం ఉదయం విస్తృతంగా నిర్వహించారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం, దీపం పథకం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి అంశాలను రాబో రోజుల్లో చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. తొలి ఏడాది పాలన సంతృప్తిగా ముగిసిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి, ప్రధాన కార్యదర్శి వర్రి రమణ, మండల పరిధిలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. వందల కోట్ల రూపాయల పేమెంట్లన్నీ చేసామా లేదా ఇవాళ ఆలోచించాలి. ఈనాడు మనం అందరం బకాయిలు తీశారు. ఏ శాఖ ముట్టుకున్నా గత ప్రభుత్వం అన్ని బకాయిలే. డబ్బులు లేకుండా అప్పుల్లో ఉంచి మన చేతికి ఇవాళ రాష్ట్రాన్ని మీ అభిమానంతో తీసుకోవడం జరిగింది. మన అలాగే ఈ సంవత్సరంలో పెన్షన్ 4,000, 15,000, 6,000 ఇస్తున్నాం. మహిళలకు గ్యాస్ ఇస్తున్నాం. మన అదే విధంగా తల్లికి వందనం. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న చిన్నారులందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామన్నా, 2,000 రూపాయల స్కూల్ మెయింటెనెన్స్ గురించి 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లి అకౌంట్లోకి తల్లికి వందనం వేసామా లేదా ఇవాళ అందరూ ఆలోచించాలి. మరి అదే విధంగా గీత కార్మికులకు అనేక పథకాలు ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు పథకాలు ఇచ్చాం. యువతకి వాళ్ళ మెగా డిఎస్సీ ద్వారా 16,800 ఉద్యోగ పోస్టుల పరీక్షలు రాయించాం. అది వాళ్ళకి కూడా వచ్చింది. త్వరలో ఎవరైతే అందులో ఉత్తీర్ణులో ప్రభుత్వం మన బయటికి ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యే లిస్టు కూడా పెట్టడం జరగబోతా ఉంది. అలాగే ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల యువ నాయకుడైన లోకేష్ బాబు గారి సహకారంతో కంపెనీలు వచ్చాయి. ఇప్పటికే 6 లక్షల మంది యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చాం. మన ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్కులు మనకు ఒకటే పెట్టాం.
నేను. అలాగే రైతులు అన్నదాత 20,000 రూపాయలు 3 విడతలుగా అకౌంట్లో డబ్బులు వేయాలి. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సులు ఇవ్వాలి. అలాగే ఇంటి ఖర్చుల కోసం ప్రతి మహిళకి 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మహిళలకు 1,500 రూపాయలు ఇవ్వాలి. ఈ పథకాలన్నీ కూడా 4 ఏళ్లలో మేము పూర్తి చేస్తాం. ఇవాళ ఖజానా గత ప్రభుత్వం ఖాళీ చేసిన కారణంగా ఇవాళ కొన్ని పథకాలన్నీ కూడా ఒక్కొక్కటి మేము పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఏదైతే మన దొడ్లో నేను కమ్యూనిటీ భవనానికి నిధుల కోసం మాటిచ్చానో తప్పకుండా ఈ సంవత్సరం వచ్చే బడ్జెట్ లో మీకు 5 లక్షల 10 లక్షల ఇక్కడ ఎస్టిమేట్ చేసి జాబిలో మొట్టమొదట నా గ్రాంట్ ఇచ్చారంటే మన కాలనీకే నేను ఇస్తానని, కమ్యూనిటీ భవనాలకే ఇస్తానని ఈ వేదిక ద్వారా నేను మీ అందరికీ నేను మాటిస్తూ బాబు ఎవరున్నారు, కష్టాలు ఉన్నాయి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఇంకా మా ఎమ్మెల్యే సభ్యులకి కూడా 2 కోట్ల గ్రాంట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా గ్రాంట్ రాలేదు. ఈ సంవత్సరం తప్పకుండా చంద్రబాబు గారి సహకారంతో వచ్చే వెంటనే మన కమ్యూనిటీ భవనానికి నేను ఇస్తాను. ఇంకా అనేక ఏవైతే నూతన పథకాలు వస్తాయో తప్పకుండా మన కుటుంబాలకు ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటానని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ, ఆయన నిన్న దొంగలు ఏదో మీటింగ్ పెట్టుకున్నాడు స్టేట్ లో ప్రతిపక్షం. రాష్ట్రం ఈ గది పెట్టించాడు, చీకట్లో విడిచిపెట్టాడు. ఇవాళ మళ్ళా మనల్ని మాయ చేయడం కోసం మరలా 29కి నేనే సీఎం అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించాడు.